బ్రేకింగ్ చూస్తున్నారు. ఆయిషా మీరా కేసులో సిబిఐ విచారణ కొనసాగుతోంది. కోనేరు రంగారావు మనవడు సతీష్ను కూడా సిబిఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి కోనేరు రంగారావు మనవడు సతీష్ ప్రమేయం ఉందన్న వార్తల నేపథ్యంలో సిబిఐ దర్యాప్తుని ముమ్మరం చేస్తోంది. ఆయిషా కేసులో సిబిఐ విచారణ వేగవంతం చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, హత్య కేసులో సిబిఐ కొంత దూకుడుగానే వ్యవహరిస్తుంది. ఇవాళ మాత్రం చూసినట్టయితే దర్యాప్తును కొంత వేగవంతం చేసిందని చెప్పాలి. ఏకకాలంలో ఉదయం నుంచి కూడా 10 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నటువంటి సత్యం బాబు, అదేవిధంగా తెనాల్లో ఉన్నటువంటి ఆయేషా మీరా తల్లిదండ్రులతో పాటు ప్రధాన ఆరోపణలు హత్య జరిగినప్పటి నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ ను కూడా సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి కూడా సత్యం బాబును అనేక మార్లు ప్రశ్నించడం కూడా జరిగింది. హత్య జరిగినప్పుడు ఎక్కడున్నావు, అదేవిధంగా ఆ లేఖ ఎప్పుడు రాశావు, ఈ ప్రశ్నలతో పాటు కొన్ని జైలు నుంచి వచ్చిన తర్వాత లేదంటే అంతకు ముందు కూడా కొంత డబ్బులు వచ్చాయి అతనికి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అప్పులు తీర్చడానికి ఆ డబ్బులు సహాయం ఎవరు చేశారనే దాని మీద పదే పదే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సత్యబాబు కొంత అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాత సిబిఐ ఈ కేసును విచారణిస్తున్న నేపథ్యంలో మరోసారి సిబిఐ విచారణ చేయడం పట్ల ఉదయం నుంచి సహాయంతో వాళ్ళు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తున్నప్పుడు కూడా క్రాస్ చెక్ చేస్తున్నటువంటి సిబిఐ అధికారుల మీద సత్యబాబు కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే కోనేరు రంగారావు మనోడు కోనేరు సతీష్ ని కూడా, అంటే హత్య జరిగిన తర్వాత ఈ కేసు నడుస్తున్న 10 సంవత్సరాల పాటు కూడా సతీష్ విదేశాలలో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితమే విదేశాల నుంచి తిరిగి వస్తాడు. మరోసారి ఈ కేసును సిబిఐ విచారిస్తున్న నేపథ్యంలో ఇవాళ గొడవల్లో ఉన్నటువంటి సతీష్ ఇంటికి వెళ్లి ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి. మరోవైపు తెనాల్లో ఉన్నటువంటి ఆయేషా మీరా పేరెంట్స్ ను కూడా సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణ ప్రారంభానికి ముందుగానే సిబిఐ అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కూడా కలవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు సహాయ సహకారాలు కోరటం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఎస్కాట్ కావచ్చు, అదేవిధంగా గతంలో జరిగినటువంటి సాక్ష్యాధారాలు కావచ్చు, ఇవన్నీ కూడా తమకు అందించాలంటూ ఇప్పటికే సిబిఐ అధికారులు సిపి ద్వారకా తిరుమలరావును కూడా కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సిబిఐ అధికారులు కొంత దూకుడుగా వ్యవహరించి ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును మాత్రం ముమ్మరం చేశారు. రైట్ నరేష్. ఆయిషా మీరా హత్య కేసులో సిబిఐ విచారణను వేగం చేసింది. ఈ కేసుతో సంబంధం ఉంది అని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు రంగారావు మనవడు సతీష్ ను విచారిస్తూ ఉన్నారు సిబిఐ అధికారులు. ఇవాళ ఉదయం సత్యం బాబును కూడా సుదీర్ఘంగా విచారించారు.